క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లైన శ్రీసభ కార్మెల్ మాత మహోత్సవాన్ని జరుపుకుంటుంది. కార్మెల్ మాత గురించి మనం ధ్యానించినట్లయితే 1251 సంవత్సరంలో జూలై 10వ తారీఖున పునీత సిమియోన్ స్టాక్ అనేటువంటి గురువు గారికి మరియమాత గారు దర్శనమిస్తూ తనకు ఒక ఉత్తర్యాన్ని ఇస్తూ, ఈ ఉత్తర్యమును ధరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దైవ సహాయం లభిస్తుంది అని తెలియజేశారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ హింసాకాండ అంతా కూడా తొలగిపోయి ప్రశాంతతను నెలకొల్పింది. మరి అదే విశ్వాసాన్ని శ్రీసభ ఈనాడు కొనియాడుతున్నది. ఇక రెండవదిగా మనం సువార్త పట్టణాలు ధ్యానించినట్లయితే, మొదటి పట్టణంలో తండ్రి అయినటువంటి దేవుడు అగ్ని రూపంలో మోషేకు దర్శనమిచ్చి, నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని తనకు తానుగా ఎరిగించుకున్నారు. సువార్త పట్టణం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరగరు, కుమారుడు తప్ప మరి ఎవరు తండ్రిని ఎరగరు, కానీ కుమారుడు ఎవరికైతే ఎరిగింప ఇష్టపడనో వారు తండ్రిని ఎరుగుదరు అని పలికి ఉన్నారు. మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము దేవుడును, ఈసాకు దేవుడును, యాకోబు దేవుడును పలికి ఉన్నారు, కానీ తండ్రి దేవుడునని పలకలేదు. ఇక్కడ సువార్త పట్టణంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభువే అంటున్నారు, తండ్రి తప్ప మరి ఎవరు కుమారుని ఎరగరు అని, కుమారుడు తప్ప మరి ఎవరు తండ్రిని ఎరగరు అని. అయితే ఆ ఎరిగింప ఇష్టపడిన వారిలో మనందరము ఉన్నామని మనం దృఢంగా విశ్వసించవచ్చు. ఎందుకంటే యోహాను శుభవార్త 14వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు స్వయంగా అంటున్నారు, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వారి తండ్రిని ఎరుగుదురు అని. ఇక నుండి మీరు తండ్రిని ఎరుగుదరు, ఆయన్ను చూచెదరు అని ఆ యొక్క 7వ వచనంలో మనం గమనించవచ్చు. తన శిష్యులు యేసుప్రభుని అడిగారు, తండ్రిని మాకు చూపింపుము, అది చాలు అని. అక్కడ క్రీస్తు ప్రభు అంటున్నారు, ఇన్ని రోజులు మీతో ఉన్నాను, నన్ను విశ్వసించట్లేదా? నన్ను చూసిన వారు తండ్రిని చూచి ఉన్నారు, తండ్రి నేను ఏకమై ఉన్నాము అని తెలియజేస్తున్నారు. అయితే ఈనాడు మనందరము కూడా ఆ శిష్యరికము నుంచి పొందినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని స్వీకరిస్తూ జ్ఞానస్థానం తీసుకొని దివ్య ప్రసాదం స్వీకరిస్తున్నాం దివ్య పూజా బలి ద్వారా. మరి ఆ దివ్య పూజ బలిలో పాల్గొన్నప్పుడు క్రీస్తును మనం దర్శిస్తున్నాము, స్వీకరిస్తున్నాము. మరి అలాంటప్పుడు తండ్రి దేవుడిని విశ్వసించట్లేదా, తండ్రి దేవుడిని చూడట్లేదా అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈనాడు ఈ పట్టణాల ద్వారా మనందరము కూడా మన జీవితంలో యేసు ప్రభు ఇష్టపడిన వారిలో మనందరము ఉన్నాము అని విశ్వసించి నమ్మి జీవించాలి. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి ఆ తండ్రి దేవుని ప్రార్థించుకుందాం. తన పవిత్రాత్మ శక్తిని దయచేయమని, ఆ పవిత్రాత్మ శక్తి ద్వారా ఆ తండ్రి దేవుని, కుమారుని విశ్వసిస్తూ వారి చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మనందరికీ దయచేయమని వేడుకుందాం.